ప్రాణాంతక హెచ్ఐవికి ఇవాళ ఆధునిక వైద్యంలో ఏఆర్టీ వంటి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవగాహన లేమి కారణంగా ఏఆర్టీ మందుల వాడకంలో చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలగానే కొంతమంది ఏఆర్టీ మందుల్ని మొదలు పెట్టేస్తున్నారు. మరికొంతమంది హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచే ఏదో ఒక మందు మొదలు పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది ఏళ్ల తరబడి ఒకే ప్రిస్క్రిప్షన్ మీద సూచించిన మందుల్ని వాడుతున్నారు. ఏఆర్టీ మందుల వాడకంలో ఈ ధోరణి సరికాదంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో హెచ్ఐవిని కట్టడి చేసే విషయంలో ఏఆర్టీ మందుల వాడకం ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి పాజిటివ్ అని తేలగానే ఏఆర్టీ మందుల్ని మొదలుపెట్టడం సరైందేనా? స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ రాగానే మందులు ఇవ్వడం అనేది పద్ధతి కాదు. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారంగా అయితే ఆ శాంపుల్ని 3 రకాల టెస్టులు చేయించాలి. అంటే 3 విధానాల్లో చేయించాలి. యాంటిజెన్ టెస్ట్ అని, యాంటీబాడీ టెస్ట్ అని, కోంబో టెస్ట్ అని చేస్తారు 3 కిట్లతోని. 3 కిట్లలో 2 కిట్లలో పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్తారు. స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ రాగానే వైద్యం ప్రారంభించకూడదు. అది నిజమా కాదని తేలాలి ఒకటి. రెండవది, హెచ్ఐవితో పాటు ఇంక వేరే వ్యాధులు ఉన్నాయనుకున్న వాళ్ళకి వెంటనే ఈ మందులు ప్రారంభిస్తే ఫ్లేరప్ అయిపోతాయి. ఈ అవకాశవాద వ్యాధులన్నీ కూడా టీబీ ఉండొచ్చు, వాళ్ళకి క్యాండిడియాసిస్ ఉండొచ్చు. ఇవన్నీ ఫ్లేరప్ అయిపోయి ప్రాణాపాయం జరగవచ్చు. ఏఆర్టీ మందుల్ని మధ్యలో మానేయడం, నచ్చినప్పుడు వాడటం ప్రమాదమా? ఏఆర్టీ మందులు ఒకసారి ప్రారంభిస్తే అకార్డింగ్ టు లేటెస్ట్ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వైరల్ లోడ్ 0 వచ్చిన దాకా వాడాలి. అలాగే వారిలో తెల్ల కణాల సంఖ్య అంటే CD4 కణాలు అంటాము, కనీసం 500 పైబడిన దాకా వాడాలి. మరికొందరిలో జీవితాంతం వాడాలి. మధ్యలో మానేస్తే ఏమవుతుంది, ఈ వైరస్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. అంటే ఆ మందులకి లొంగదు, పని చేయదు. అంతేకాకుండా ఏఆర్టీ మందులు వాడినందువల్ల కొందరికి పచ్చకావలు రావచ్చు, కొందరికి లివర్ ఏమో స్వెల్ అయిపోవచ్చు, కొందరికి నరాలేమో దెబ్బతినవచ్చు, మొద్దుబారిపోవచ్చు, మరి కొందరిలోనేమో చర్మ వ్యాధులు రావచ్చు, ఎలర్జీస్ రావచ్చు. కాబట్టి ఏఆర్టీ మందులు నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. అలాగే మధ్య మధ్యలో మానేసినందువల్ల వారికి వారు కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే. హెచ్ఐవి అని తేలగానే ఏదో ఒక మందును మొదలుపెట్టడం శాస్త్రీయమేనా? ఎప్పుడైతే మనం సరైన మందు ఇవ్వట్లేదో కోట్లాది పిల్లలు పెరిగిపోయి అవి శరీరంలో ఉన్నటువంటి అవయవాల మీద దాడి చేసి, దానికి తోడు కొన్ని కోఇన్ఫెక్షన్స్ అంటాం మేము. అంటే ఈ హెచ్ఐవి కాకుండా దానికి సహచర అవకాశవాద వ్యాధులు అంటాం, అవి కూడా దీనికి తోడవుతాయి. ఈ తోడయి ఏదో మందు వాడినప్పుడు హెచ్ఐవి ప్రబలంగా పెరిగిపోతున్నప్పుడు దానికి తోడు టీబీ. ఈవేళ భారతదేశంలో 100 మంది హెచ్ఐవి రోగుల్లో 52 మంది జీవిస్తున్నారు. అందుకారణం చేత ఏదో మందు వాడడం పద్ధతి కాదు. నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించండి. లేదా ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి, భారత ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రారంభించారు కదా, అక్కడికి వెళ్ళి వారితో కన్సల్ట్ చేస్తే సరైనటువంటి క్వాలిటీ ఆరోగ్యం వస్తుంది. డాక్టర్ సూచించిన మందుల్ని ఏళ్ల తరబడి వాడుతున్నా వందల్లో కేసులు చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి? చాలామంది ఏంటంటే అండి, డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షను ఒకసారి రాయించుకుంటారు. రాయించుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తారు, కానీ లేకపోతే సంవత్సరాల తరబడి. నా అనుభవంలో నేను గత 30 ఏళ్ళుగా ఈ రంగంలో పనిచేస్తున్నాను. నేను కొంతమంది పేషెంట్లు 10 ఏళ్ళకి ఒకసారి కూడా రారు. ఈ 10 ఏళ్ళు కూడా అదే మందు వాడుతూనే ఉంటాడనమాట. కానీ ఈవేళ అసలు ఎంత అభివృద్ధి అయిందంటే హెచ్ఐవి రంగంలో సరైన టైంలో సరైన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే హెచ్ఐవి నెగిటివ్ కూడా అయిపోతారు. కొందరికి కొన్ని జబ్బులు ఉన్నప్పుడు, ఉదాహరణకు ఒక బీపీ ఉంది, ఆయనకి బీపీ ఉన్నప్పుడు ఏఆర్టీ మందులు ఏంటి ఇవ్వాలి, ఆయనకి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉంటే ఏఆర్టీ మందులు ఏంటి ఇవ్వాలి, అది ఎలాగ మార్పు చేయాలి. తర్వాత కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అది 80-90 దశకంలో వచ్చిన మందులన్నీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ అవుట్డేట్ అయిపోయాయి. కానీ కొందరు అవే మందులు పట్టుకొని వాడుకొని కీళ్ళవాతం వచ్చి మూలపడిపోయిన కొందరు, మరికొందరు అయితే రోజు రోజుకి బరువు కోల్పోయి మరి మనిషిని చూస్తే కర్రపొరలా ఉంటాడు, అలా అయిపోయిన కొందరు. మరికొందరిలో ఈ బొగ్గలు ఉన్నటువంటి మొత్తం మజలు పోయి 20 ఏళ్ళ మనిషి చూస్తే 50 ఏళ్ళ ముసలోడ్లా ఉంటాడు. అలాగే మక్క థై మజలు కరిగిపోతుంది అడిగి.
ఇవేవి పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూడగానే తెలుసు ఈయన హెచ్ఐవి మనుషులు అని అర్థమైపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ డాక్టర్ గారు మందులు రాసినా, ఏఆర్టీ కేంద్రంలో మందులు వాడినా ఒక 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి వెళ్ళి రివ్యూ చేయించుకొని మీరు వాడుతున్న మందులు సక్రమంగా ఉన్నాయా లేవా, అందులో ఏమైనా మార్పులు చేయాలా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సుఖవ్యాధులు, హెచ్ఐవి, హెర్పిస్, హెపటైటిస్ బి అన్నీ ఒకటేనా? సుఖవ్యాధులు అంటే వేరే అండి. అవి అంటే సిఫిలిస్, గనోరియా, శాంక్రాయిడ్, హెర్పిస్ ఇవన్నీ సుఖవ్యాధులే. హెచ్ఐవిని కూడా సుఖవ్యాధుల జాబితాలో ఎందుకు చేర్చారంటే హెచ్ఐవి 95% విశృంఖల శృంగార కార్యకలాపాల్లో అరక్షిత లైంగిక కార్యకలాపం వల్ల వస్తున్నటువంటి వ్యాధి కాబట్టి దీన్ని కూడా సుఖవ్యాధుల్లో చేర్చేశారు. కానీ గతంలో ఉన్నటువంటి సిఫిలిస్, గనోరియా వాటికి పూర్తి వైద్యం ఉందండి. కరెక్ట్గా మందులు వాడితే మొత్తం నయం చేసుకోవచ్చు. వేరేస్ మీకు ఇవాళ వచ్చినటువంటి హెచ్ఐవికి పూర్తి వైద్యము అందుబాటులోకి వచ్చినప్పటికి కూడా ఇక మన మందులు మానేసినప్పటికీ బాగుంటుంది అన్న మాట ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. హెచ్ఐవి అనేటటువంటి వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు వేరే, దాని వ్యాప్తి వేరే, దాని వైద్య విధానం వేరే, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే. కాబట్టి సుఖవ్యాధిగా 100% పరిగణించడానికి వీలు లేదు. కానీ ఇది ఒక వైరస్ వ్యాధి. అయితే ఎక్కువగా దేశంలో యువతలో 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యన యువతలో 85% మంది భారతదేశంలో హెట్రోసెక్షువల్ ఆర్ హోమోసెక్షువాలిటీ వల్ల వ్యాపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా సుఖవ్యాధిగా కొందరు పరిగణిస్తున్నారు. సిఫిలిస్ పుండు దానంతట అదే మానిపోయినప్పుడు అది పూర్తిగా తగ్గిపోయిందని అనుకోవచ్చా? సిఫిలిస్ అనేటటువంటి సోర్ అంటే పుండు అంటాం మనం దాన్ని, పురుషాంగం మీద వస్తుంది. వచ్చిన తర్వాతను కొంతమందికి మందులు వాడకపోయినా తగ్గిపోద్దండి. కానీ అక్కడి నుంచి అది సెకండరీ సిఫిలిస్ అని ఇంకా శరీర అంతర్భాగాలకు వెళ్ళిపోయి అది ఎంత ప్రమాదం అంటే మొత్తం నాడీ మండల వ్యవస్థని నాశనం చేయడం, మరికొందరులో ఇలాగుంటే శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాల మీద అది దాడి చేయడం, తర్వాత సంతాన సాఫల్యానికి అది అవరోధంగా రావడం, తర్వాత తీవ్రమైనటువంటి అది ర్యాష్ మాదిరిగా బాడీ అంతా వచ్చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ వ్యక్తి అనుకుంటాడు పుండు మారిపోయింది, తగ్గిపోయింది నాకు అనుకుని మందులు మానేస్తాడు, మందులు వాడకు కూడాను. ఒకసారి సిఫిలిస్ వచ్చి పుండు పుట్టిందంటే సుఖవ్యాధుల నిపుణులను లేదా వైద్య నిపుణుల్ని కన్సల్ట్ చేసి పూర్తి వైద్యం ఉంది వేళ అది తీసుకోవడం వల్ల జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. సిఫిలిస్ సోర్ ఉన్నటువంటి వాడికి హెచ్ఐవి లేని వారి కంటే 10 రెట్లు హెచ్చుగా హెచ్ఐవి గురవుతాడు. ఉదాహరణకి సిఫిలిస్ లేని ఏ అనే వ్యక్తి, సిఫిలిస్ ఉన్నటువంటి బి అనే వ్యక్తి ఇద్దరు కూడా ఒక హెచ్ఐవి పాజిటివ్ స్త్రీతో లైంగిక సంపర్కం పెట్టుకుంటే లేనివాడికి వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ సిఫిలిస్ ఉన్నవాడికి మాత్రం 10 రెట్లు హెచ్చుగా అది వ్యాపిస్తుంది. అంత ప్రమాదం అది. కాబట్టి సిఫిలిస్ అశ్రద్ధ చేయవద్దు. హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. చికిత్సను మధ్యలో ఆపేసినా, మందుల్ని మధ్యలోనే మానేసినా, ఇతరాత్ర జాగ్రత్తలు తీసుకోకపోయినా రాకాసి వైరస్ మళ్లీ జూలు విదిల్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవిని కట్టడి చేయడమే కాదు, సమూలంగా నిర్మూలించడమే మన లక్ష్యం కావాలి.